మాజీ సీఎం వైఎస్ జగన్ పై మంత్రి లోకేష్ విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం రోడ్లు బాగు చేసుకున్నందుకే జగన్ రోడ్డెక్కుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం గురించి ఎన్నికల్లో తాము చెప్పలేదన్నారు లోకేష్. కానీ విద్యార్థుల భవితవ్యం కోసం ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. తమది ప్రజా ప్రభుత్వమని, వైసీపీది ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు లోకేష్. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 హామీలు ఖచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు మంత్రి లోకేష్. పులివెందుల ఎమ్మెల్యే గారు ప్రజల్లోకి వస్తారు, తప్పేం లేదు, రావచ్చు. అంటే 5 సంవత్సరాలు ఎవరు తప్పడలేదు, ఇప్పుడు వచ్చి తిరుగుతారు. అంటే ఇప్పుడు వరకు ఎన్నికలు గడిచింది సంక్షేమ పథకాలు ఏదైతే మీరు సూపర్ సిక్స్ ఇచ్చారో అవి కూడా నెరవేర్చలేదని చెప్పి పదే చెప్తారు. ఆల్రెడీ అయిపోయి 3 చేసాం, ఇక్కడ కూడా చేస్తున్నాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇవ్వని హామీలు కూడా నిలబెట్టుకుంటున్నాం కదా. మధ్యాహ్నం భోజనం ఇస్తానని మేము చెప్పలేదు, ఆయన నిలబెట్టుకుంటున్నాం కదా. ఇవ్వని హామీలు కూడా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం. ఆయన ఇప్పుడు వస్తే మంచిదేలేండి, ఎందుకంటే రోడ్లన్నీ కూడా నీట్గా వేసాం. ఆయన హెలికాప్టర్లో కాకుండా రోడ్డు మార్గంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు రోడ్లు చాలా ఇంప్రూవ్ అయినాయి, ఇంకా చేయాల్సిన అంటే 100కి 100% అన్ని రోడ్లు బాగున్నాయి నేను అన్ను. ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ ఉభయ గోదావరి జిల్లాలో సీసీ రోడ్లు వేయాల్సిన అవసరం, అది కూడా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాం. మేము చేసిన మంచి కార్యక్రమాలు ఆయన చూస్తారని